కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దాదాపు ఈ రెండేళ్ల కాలంలోని 14 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పరిశ్రమలన్నీ కూడా ఉత్పత్తిని నిలుపుదల చేసి స్తంభించిపోయినాయి. రవాణా మొత్తం కూడా నిలిచిపోయింది. మొత్తం భారత జాతి మొత్తంగా కూడా లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన ఏర్పడింది. ఎగుమతులు నిలిచిపోయినాయి. అలాగే ఇతర సర్వీస్ వాణిజ్య వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించడానికి మోడీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన చేసింది. సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించాలనడానికి 20 లక్షల కోట్ల విలువైనటువంటి ఆర్థిక ప్యాకేజీని మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ప్యాకేజీని 5 దశలుగా 5 ప్యాకేజీలుగా విడగొట్టి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. ఈ 5 ప్యాకేజీలను మనం పరిశీలన చేస్తే ఇవి నిజంగా భారత ఆర్థిక వ్యవస్థని, సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలదా, ముందుకు తీసుకెళ్ళగలదా, తిరిగి కోట్లాది మంది ప్రజానీకానికి ఉపాధి కల్పించగలదా, ప్రజల్ని ఆర్థిక కష్టాల నుంచి ఎక్కించగలదా, తిరిగి పరిశ్రమల్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి దోహదపడతాయా అని మనం పరిశీలన చేస్తే ఆ దిశగా ఈ ఆర్థిక ప్యాకేజీలు లేవనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. దేశంలో అత్యధిక మంది కూడా ఈ ప్యాకేజీల మీద తీవ్రమైన విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించినాయి. ఈ రాష్ట్రాలకేం ఉపయోగపడదు, ఉత్త బోగస్సు, ఇందులో నిధులేమీ లేనటువంటి శుష్క వాగ్దానాలతో ఉన్నటువంటి ప్యాకేజీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించినాయి. నిజంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ వలన ఏమైనా ఉపయోగం జరుగుతుందా, లేకపోతే ఎవరికి ఉపయోగం జరుగుతుంది, ఏ రంగానికి ఉపయోగం జరుగుతుంది, ప్రజలకు ఏ మేరకు ఉపయోగం జరుగుతుంది, ఇవన్నీ చూసుకున్నప్పటికీ సరే ఈ దేశంలో ప్రజానీకానికి ఏమాత్రం ఇది ఉపయోగం జరగదు. ప్రజలను తిరిగి ఉపాధి కల్పించేటటువంటి దానికి కూడా ఈ ప్యాకేజీ ఏమాత్రం తోడ్పాటు నివ్వదనేటువంటిది మనకి అర్థమవుతుంది. చాలా గొప్పగా ప్రచారం చేస్తున్నారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని. జీడిపిలో 10% అని నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా ప్రకటన చేశారు. నిజంగా జీడిపిలో 10% ఇది ఉందా, లేదా కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు ఏ మేరకు ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీలో ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ చూస్తే ఇదంతా నమ్మదగినటువంటిదిగా, ఆచరణలో సంక్షోభంలో పోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేలాగా, దాన్ని బలపరిచేలాగా ఉందా అంటే అటువంటిదేమీ లేదు. ముఖ్యంగా ఈ ప్యాకేజీని మనం విడమర్చి చూస్తే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది చేపట్టినటువంటి కొన్ని మానిటరీ చర్యలు, అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నిధులు ఇచ్చేటటువంటి రెపో రేటు తగ్గించారు. అలాగే బ్యాంకుల యొక్క డబ్బు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వలు ఉంటాయి. ఆ సందర్భంగా కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది, వడ్డీ. ఆ వడ్డీ రేటు తగ్గించారు, రివర్స్ రెపో రేటు తగ్గించారు. అంటే రెపో రేటు, రిజర్వ్ రెపో రేట్లు తగ్గించటం, అలాగే బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి డబ్బు పరిమాణం పెంచటం, క్యాష్ రిజర్వ్ నిష్పత్తిని పెంచటం, ఈ చర్యల ద్వారా మార్కెట్లోకి సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం పంపిణీ అవుతుంది అప్పుల రూపంలో అని మొదటిగా ప్రకటన చేశారు. దాంతోపాటు
మొదటి లాక్డౌన్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించినటువంటి 1,70,000 కోట్ల రూపాయలు, అది ఆ 1,70,000 కోట్ల రూపాయలు, వీటిల్లో సుమారు 80,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో అప్పటికే వివిధ పథకాల కింద ప్రకటించినటువంటి నిధులను కూడా కలుపుకొని ఈ 1,70,000 కోట్ల రూపాయలు ప్రకటన చేశారు. వాటి తర్వాత నిర్మలా సీతారామన్ గారు గత వారం రోజుల్లో 5 దఫాలుగా ఆమె ప్రకటన చేసినటువంటి ప్యాకేజీలను కానీ మనం చూస్తే, చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకి అప్పులు ఇవ్వటానికి సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులను ప్రకటన చేసింది. దాని తర్వాత వ్యవసాయానికి 1,50,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఇస్తామని చెప్పారు. అలాగే చిన్న వ్యాపారులకి ముద్రా రుణాలు లేదా నాబార్డు కింద అభివృద్ధి కార్యకలాపాలకి నిధులు, ఇటువంటి వాటికి మరో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తామనేటువంటిది ప్రకటన చేశారు. గ్రామీణ ఉపాధి హామీకి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులకి అదనంగా మరో 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ మొత్తం కలిపితే 20,90,000 కోట్ల రూపాయలు. టోటల్గా మొత్తం ఈ లాక్డౌన్ ప్రారంభం నుంచి నరేంద్ర మోడీ గారు 1,70,000 కోట్ల రూపాయల ప్రారంభం దగ్గర నుంచి, ఆర్బీఐ రేపో రేటు, రిజర్వ్ రేపో రేట్లు తగ్గించిన దగ్గర నుంచి మొన్నటిదాకా నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి ప్యాకేజీలు ఎన్ని కూడా కలుపుకుంటే 20,90,000 కోట్ల రూపాయలు. ఈ 20,90,000 కోట్ల రూపాయల్లో కేంద్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేటటువంటిది ఎంత అంటే మహా అయితే 2 లక్షల కోట్ల రూపాయలు లేదా 2,10,000 కోట్ల రూపాయలు మాత్రమే, అంతకుమించి అదనంగా ఏమీ లేదు. ఇది మొత్తం బడ్జెట్ మొత్తం ప్యాకేజీలో, ఈ అప్పుల ప్యాకేజీలో చూసుకుంటే దాని విలువ కేవలం 9% మాత్రమే, లేదా మన స్థూల జాతీయోత్పత్తిలో చూసుకుంటే 1% అటు ఇటుగా ఉంటుంది. మన జీడిపిలో కేవలం కేంద్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టేటటువంటిది ఈ ప్యాకేజీల కింద కేవలం 1% వరకే ఉంటాయి. ఇదేమీ ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చేటటువంటి పుషింగ్ ఇవ్వగలిగినటువంటిది ఏమీ కాదు. ఇవన్నీ ప్యాకేజీలో ఉన్నటువంటి అన్నీ కూడా అప్పులు. ఈ అప్పులు కూడా చిన్న సూక్ష్మ పరిశ్రమలు అని అంటున్నారు, వాటికి ఏమీ వెళ్ళేటటువంటిది ఏమి లేదు. మళ్ళీ ఈ బడా సంస్థలే దాన్ని తీసేసుకుంటాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఎన్బీసీలు ఉన్నాయి, వాటికి కూడా నిధులు ఇస్తామంటున్నారు. అవి ఇప్పుడు కునారాలిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అప్పులు కూడా పూర్తిగా సద్వినియోగం అవుతాయి అనేటువంటివి మనం చెప్పలేము. మరొకటి, బ్యాంకులు ఇప్పటికే అప్పులు పాలైనవి, కొన్ని బ్యాంకులు నష్టాల్లో నడుస్తున్నాయి. పారు బకాయిలు దాదాపు 10 లక్షల కోట్లు పైనే ఉన్నాయి. గతంలో 7 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది బీజేపీ గవర్నమెంట్. ఈ లాక్డౌన్ సమయంలోనే 68,000 కోట్ల రూపాయలు పెద్దవాళ్ళకి అప్పులు రద్దు చేశారు. ఇప్పుడు బ్యాంకులన్నీ భయంతో ఉన్నాయి. ఈ అప్పులు కూడా ఇచ్చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయి, తీసుకున్న వాళ్ళు కట్టరు, ఎగ్గొట్టేస్తారు. దీంతో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా దివాలా తీసిపోయే ప్రమాదం ఏర్పడుతుందనేటువంటి ఆందోళనతో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అప్పులు కూడా పూర్తిగా సద్వినియోగం అవుతాయని కూడా ఎవరు చెప్పలేరు. ఒకవేళ తీసుకున్నటువంటి సంస్థలు అవి ఎగ్గొట్టడానికి ఎక్కువ దోహదం జరిగేటటువంటి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న పరిశ్రమలు అలాగే సూక్ష్మ పరిశ్రమలకి ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏమిటి? ఉత్పత్తి మిగిలింది, నిల్వలు ఉన్నాయి, వాటిని నమ్ముకోవటం ఎలా? కొత్తగా ఉత్పత్తి చేస్తే కొనేది ఎవరు? ఇప్పటికే అమ్మినటువంటి ఉత్పత్తిని బకాయిలు ఉన్నాయి, పెద్ద ఎత్తున 30 నుంచి 40% బకాయిలు ఉన్నాయి. అవి తిరిగి ఎప్పుడుకు వస్తాయి? ఈ సమస్య ఈరోజు చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి. ఇవి జీడిపిలో దాదాపు 30% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మన ఎగుమతుల్లో వాటాలో 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మొత్తం పారిశ్రామిక రంగంలో 40% కార్మికులు ఈ చిన్న మధ్యతరగతి రంగంలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇంత బలమైనటువంటి రంగంకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తికి మార్కెట్ లేక బడా సంస్థలు దాన్ని అంతా కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పుడు టర్నోవర్
పరిధిని పెంచడంతో చిన్న అలాగే సూక్ష్మ పరిశ్రమలకి రావాల్సినటువంటి అప్పులు కూడా లేకుండా అవే ఎగరేసుకెళ్ళి ప్రమాదం వచ్చేసింది. అందువల్ల ఈ లాక్డౌన్ నేపథ్యంలో మోడీ ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ చిన్న సూక్ష్మ పరిశ్రమలకి ఏమాత్రం మేలు జరగదు, అవి దెబ్బతీస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రంగాల్లోకి విదేశీ స్వదేశీ కార్పొరేట్ రంగానికి పూర్తిగా విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేశారు, ఏ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి, ఏ రంగంలోకి వెళ్ళటానికి. అందువల్ల ఈ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు నిలబడగలిగిన పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. అలాగే వాటి ఉత్పత్తులను కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితికి దారితీసి దివాలా తీస్తాయి అవి. ఈ పరిస్థితి లాక్డౌన్ తర్వాత తీవ్రంగా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ ప్యాకేజీ మన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ని ఏమైనా సృష్టిస్తుందా? ఏమాత్రం సృష్టించదు. నేను ప్రారంభంలో చూసాను 1,70,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికే దాని పంపిణీ అయిపోయి, అందులో కొద్ది అత్యధిక భాగం 3 నెలల పాటు మనిషికి 5 కేజీలు ఆహార ధాన్యాలు, కేజీ కందిపప్పు, వీటికే దాదాపు 45,000 కోట్ల రూపాయలు వాటి విలువ అయింది. అలాగే మరో 30,000 కోట్ల రూపాయలతోటి నెలకి 500 రూపాయల చొప్పున జన్ధన్ అకౌంట్లో ప్రభుత్వం వేసింది. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అదొక 20,000 కోట్ల రూపాయలు, అందువల్ల 1,70,000 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ ఆల్ వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా అది పెద్ద ప్యాకేజ్ ఏమి కాదు. అది ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ని సృష్టించగలిగినటువంటిది కూడా ఏమీ కాదు. ఇప్పుడు అదనంగా ప్రకటించినటువంటిది పెద్ద ఏమి లేదు. అదనంగా కాకపోతే పిఎఫ్ని మరో 3 నెలలు పొడిగించారు, టీడీఎస్ని 2.5% తగ్గించారు. దానివలన అదనంగా ప్రజలకి మేలు జరిగేది. ప్రభుత్వం చెప్పిన 50,000 అనేటువంటిది అబద్ధం, కేవలం 25,000 కూడా మేలు జరుగుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అందువల్ల ఈ ఆర్థిక ప్యాకేజీ అనేటువంటిది ఏ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటిది ఏమీ కాదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కావాల్సినటువంటి ఉత్పత్తి కాదు, ఈ ఉత్పత్తి అయితే కొనుగోలు చేయటం. ఇది లాక్డౌన్ అనంతరం అన్ని కంపెనీలు ఉత్పత్తి ప్రారంభిస్తాయి, షాపులు, ఇతర వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభం జరుగుతుంది. కానీ ఎవరు కొంటారు? వాటిలోకి వెళ్ళి స్టీల్ ఎవరు కొంటారు? సిమెంట్ ఎవరు కొంటారు? లేదా బట్టలు ఎవరు కొంటారు? చెప్పులు ఎవరు కొంటారు? బంగారం ఎవరు కొంటారు? సెల్ ఫోన్లు ఎవరు కొంటారు? లేకపోతే ఇతర వినియోగ వస్తువులు ఎవరు కొంటారు? టీవీలు ఎవరు కొంటారు? ఇప్పటివరకు గొప్పగా ఆర్థిక వ్యవస్థ గొప్పగా చెప్పినటువంటి వస్తువులు అన్నిటిని ఎవరు కొంటారు? ప్రజలు కొనాలి. మరి ప్రజలు దాదాపు 14 కోట్ల మంది ఉద్యోగం కోల్పోయారు. అలాగే కోట్ల మంది వలస కార్మికుల పరిస్థితి మనం చూసాం, ఎంత దారుణంగా ఉందో. కనీసం కేంద్ర ప్రభుత్వం ట్రైన్లు వేసి వాళ్ళని స్వగ్రామాలకు పంపకుండా వాళ్ళని చాలా తీవ్రమైనటువంటి క్రూరంగా వాళ్ళ ఏళ్ళ వ్యవహరించింది. విదేశాల్లో ఉండేటటువంటి పిల్లలనేమో ఆగమేఘాల మీద విమానాల్లో తీసుకొచ్చారు. కానీ వీళ్ళకి మన దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి ఈ మైగ్రెంట్ వలస కూలీలకి వాళ్ళ స్వగ్రామాలు పంపడానికి ట్రైన్లు వేయటం లేదు, నిరాకరించింది. చివరికి వేస్తానని చెప్పి కూడా అరకొరగానే ఈరోజు కూడా చేస్తూ ఉన్నది. ప్రజలు 2 నెలల నుంచి ఉపాధి లేదు, అన్ని కోల్పోయి ఇళ్లలో ఉన్నారు, వాళ్ళకి ఆదాయం లేదు, ఇంట్లో కనీసమైనటువంటి ఆహార పదార్థాలు కొనుగోలు చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచేటటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. అందుకోసమే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నటువంటిది కూడా, అనేక మేధావులు చెప్తున్నటువంటిది కూడా ఏమిటంటే, ప్రజలకి ముఖ్యంగా కార్మికులకి నెలకి కనీసం 10,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ చేయాలి. అలాగే చిన్న పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికులకి 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే ఆ కార్మికుల యొక్క వేతనాలకు బాధ్యత వహించాలి. మూడవది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటిది జన్ధన్ అకౌంట్లో కనీసం 7,500 రూపాయల చొప్పున 3 నెలల పాటు వేయాలి. నాలుగవది, తలసరి 10 కేజీలు ఆహార ధాన్యం, కందిపప్పు కేజీ చొప్పున
6 నెలల పాటు ఆహార ధాన్యాలు ఉచితంగా ప్రతి కుటుంబానికి అందించాలి. ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి. దాదాపు 7.5 కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు ఉన్నాయి. మళ్ళీ రబీలో 4 కోట్ల టన్నులు సేకరణ జరుగుతుంది, ముక్కిపోతున్నాయి. వాటినన్నిటినీ ప్రజలకి 6 నెలల పాటు పంచండి. ఈ చర్యలు చేపట్టాలి. ఈ చర్యలతో పాటు ప్రభుత్వం రాష్ట్రాలకి నిధులు ఇవ్వాలి. రాష్ట్రాలకి ఆర్థికంగా వెసులుబాటుకి కొన్ని చర్యలు చేపట్టాలి. అలాగే ఉద్యోగ అవకాశాలని తిరిగి ఎవరైతే ఉపాధి కోల్పోయారో తిరిగి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించేటటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరిశ్రమల్లో పనిచేసి లాక్డౌన్లో పని పోయినటువంటి వాళ్ళందరికీ తిరిగి ఆ పరిశ్రమలో ఉపాధి కల్పించేటటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. చిన్న మధ్యతరహా పరిశ్రమలకి ఇప్పుడు అందించినటువంటి అప్పుల పద్ధతుల్లో కాకుండా వాటిని నిలబెట్టేటటువంటి చర్యలు, వాళ్ళు కొన్ని ట్యాక్స్ కన్సెషన్స్ని ఇవ్వాలి. ఇటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. చాలా దేశాలు ఆ విధంగా చేస్తున్నాయి. నిరుద్యోగ భృతి కింద అనేక దేశాల్లో నిధులు ఇస్తున్నారు. కార్మికుల యొక్క వేతనాల్లో 70 నుంచి 80% ఆ దేశాల యొక్క ప్రభుత్వాలే భరించేలాగా ఇప్పటికే ప్రకటనలు చేశాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసినాయి. అటువంటి చర్యలు ఈ యొక్క సంక్షోభంలో లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం చేయాలి. అటువంటి చేస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ ఈ తీవ్ర ఆర్థిక మాంద్యం నుంచి ముందు బయటికి వెళ్ళగలదు. లాక్డౌన్ అనంతరం మరింత ఆర్థిక వ్యవస్థ చిక్కుకోకుండా, మరింత కూరుకుపోకుండా సంక్షోభంలోకి కనీసం లాక్డౌన్కు ముందున్నటువంటి పూర్వస్థితికైన ఆర్థిక వ్యవస్థ కొనసాగటానికి దారితీస్తుంది. వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రశ్న కూడా మనకు ఎదురవుతుంది. భారతదేశంలో నిధులు కొరత లేదు, పేదరికానికి కొరత లేదు. ఎందుకంటే సంపద పోగేసుకున్నటువంటి వాళ్ళు అత్యధిక మంది ఉన్నారు. దాదాపు 1% మంది దగ్గర సంపద, దేశ సంపద అత్యధిక భాగం మూలిగిపోతుంది. 80% సంపద వాళ్ళ దగ్గరే ఉంది, దేశ సంపద. వాళ్ళ మీద సంపద పన్ను 2% వేస్తే ఏడాదికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కి 10 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏడాదికి 2% పన్ను, సంపద పన్ను కానీ వాళ్ళ మీద వేస్తే, కోటి మంది వాళ్ళ మీద 10 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు. మన బడ్జెట్లో ఇది 30% దీని విలువ. అంత ఆదాయం అదనంగా వస్తుంది. వారసత్వ పన్ను ఇంకొంచెం వేస్తే దాని ద్వారా మరికొంత పన్ను వస్తుంది, ఆదాయం వస్తుంది. ఆ విధంగా 15 లక్షల నుంచి 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా భారతదేశానికి వస్తుంది. అదంతా కూడా పేద ప్రజానీకానికి, దిగువ తరగతి వాళ్ళకి, కార్మికులకి, వాళ్ళ యొక్క సంక్షేమానికి ఇదన్నిటి ఖర్చు పెట్టవచ్చు. అటువంటి చర్యలు తీసుకోవాలి సంక్షోభ కాలంలో ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అటువంటి చర్యలు చేపట్టడానికి సిద్ధంగా లేదు. ప్రజల్ని ఇంకా సంక్షోభంలో నెట్టేటటువంటి చర్యలు తప్ప పెట్టుబడిదారులకి, బాగా సంపన్న వర్గాలకి వాళ్ళ మీద పన్నులేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేటటువంటి చర్యలు చేపట్టడం లేదు. అలాగే వాళ్ళకి మరిన్ని కార్పొరేట్ రంగానికి మరిన్ని రాయితీలు ఇచ్చి దేశ సంపద అంతా కూడా దోచిపెట్టేటటువంటి చర్యలకి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల ఈ ఆర్థిక ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకి ఏమాత్రం మేలు చేయదు. భారత అత్యధిక 130 కోట్ల మంది ప్రజానీకానికి ఇది ఉపయోగపడేటటువంటిది కాదు. తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని నుంచి బయటపడేసేటటువంటి ఆర్థిక ప్యాకేజీ కాదు. దీనివలన ఏమాత్రం భారతదేశ ప్రజానీకానికి ఉపయోగం ఉండదు, ఉపాధి సృష్టించబడదు, ప్రజల ఆదాయాన్ని పెంచదు, ప్రజల కొనుగోలు శక్తిని పెరగదు, ఆర్థిక వ్యవస్థలో సరుకులకి డిమాండ్ని పెంచేటటువంటి చర్యలు ఏమీ కాదు. ఇది మరింత సంక్షోభానికి దారితీసేటటువంటి ప్యాకేజీ. ఈ అప్పుల ప్యాకేజీ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతూ ఉన్నాను.